దక్షిణాభంలో స్తోత్రాలు చూడసి అన్ని పేరు పేరు మందాలని హైదరాబాద్ మన మధ్య వెంకటేశ్వర కుటుంబాన్ని ఉండాలి. మన దేశ పరిస్థితులు బాగోలేదండి. యుద్ధంలో ఉన్నారు. శత్రువు చాలా ఉగ్రవాద సంస్థలతో ఏకీపించి దేశాన్ని నాశనం చేయాలని ఎప్పుడు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలో మన కాశ్మీర్ 25 మంది చంపారు. దానికి ప్రతీకారంగా మన దేశము మరి వారికి బుద్ధి చెప్పాలి, ఈ ఉగ్రవాదాన్ని అణిచేయాలని చెప్పి చాలా కష్టపడతారు మన సైనికులు బోర్డర్లోని. మరి అంతేకాకుండా మన దేశానికి మేము ముప్పు రాకుండా దృష్టిలో కష్టం కలగకుండా ఉండాలని వారి ప్రార్థనలు కోరుతున్నారు. వారి వరకు ప్రార్థన చేయ భక్తులమైనా మనకి దేవుడు ప్రార్థన జీవించాడు కనుక మన ప్రార్థన సమాజానికి అవసరమా అండి, లోకానికి అవసరమా? మౌనంగా 5 నిమిషాలు 7 నిమిషాలు ప్రార్థన చేయండి. చేసిన వరకు ప్రార్థన చేయండి. ఇక్కడ నుంచి అక్షర ప్రార్థనలు చేస్తారు. దానికి సమాధానాలు కావాలని ప్రార్థన చేసుకుంటాం. ప్రియపరమ తండ్రి ధనుడు తండ్రి ప్రభా, మీ నామం ఘనమైన తండ్రి ప్రభా, ఈ లోకంలో మీ నామం తప్ప వేరొక నామం లేదు తండ్రి. ఇవనైనా ఈ యొక్క సమయం అందరి కూడా దేశ రక్షణ కొరకై ఆ యొక్క బోర్డర్ సమీపంలో భారతదేశ సైనికులు పోరాడుతున్నారు తండ్రి ప్రభా. సామాన్యుల ప్రాణాలు రక్షించలేక వారు ముందుకెళ్ళిన ప్రభు పోరాడుతున్న తండ్రి ప్రభా. ఎవరైనా ఆ యొక్క శత్రుదేశమైన వారు ఆ యొక్క ఉగ్రవాదం మోపడుతున్న ప్రభా. అమాయకులైన ప్రజల మీద దాడి చేసిన తండ్రి ప్రభా. అందుకు శిక్షకు గాను ఇక భారతదేశం వారికి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేసినట్టు అందుకు దేశ ప్రధానికి భారత సైన్యానికి శక్తి బలం దయచేయమని దృష్టిని తరలిపడమని వినయంతో ఇంకో దేశం మీద మీకు ఆఫ్టర్ దయచేయమని ప్రయత్నిస్తున్నారు. ఎవరైనా లోకంలో న్యాయం వారి వారి దురాశల కోసం తన ప్రభు దుశ్చర్యలో పాల్పడి ఎవరైనా సామాన్య ప్రజల మీద చేసిన యొక్క దాడిని వినయంతో ప్రభు ఆయా మన భారతదేశ నాయకులు కానీ సైన్యం కానీ సమర్పంగా కొట్టడానికి వారికి బలం శక్తులు దయచేయడం ప్రయత్నిస్తుంటారు. ఇలానైనా ఈ లోకంలో ఏదో ఇంకా ఉంది అన్న ఉద్దేశాలతో కనుక
దేశాలు యుద్ధాలతో కలిగిపోతున్నటువంటి ప్రభావ, ఎందుకంటే ప్రభావ మీ వైపు చూసి మిమ్మల్ని ఆరాధించుకుని ఆ యొక్క శాంతి సమాధానం పొందగలిగే భాగ్యం వారికి దయచేసి వేడుకుంటున్నాను. సామాన్య ప్రజలను రక్షించండి, వారికి సంపూర్ణ ఆరోగ్యంగా దయచేసి కూడా ఆ యొక్క బోర్డర్ సమీపంలో జరుగుతున్న దాడులకి ఎవరైతే నలిగిపోతున్నారో కూడా, ఎవరైతే ఆ యొక్క యుద్ధ దాడుల్లో భీకరంగా నేను గాయపరుచున్నారో వారందరినీ గుర్తు స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి వేడుకుంటున్నాను. త్వరలో ప్రభావ రెండు దేశాలు ఒక సమర్థవంతమైన ఒప్పందం చేసింది ప్రభావ. అటువంటి సమస్యలన్నింటికి సమాధానం పడి ఎవరంటే ప్రభావ ఆ దేశ ప్రజలైనా ఈ దేశ ప్రజలైనా సురక్షితంగా ఒక భాగ్యం దయచేయమని, ఆ యొక్క దేశ నాయకుల మనసులు మార్చమని, ఎవరైనా ప్రతి ఒక్కరు మనం ఆరాధించుకుని భాగ్యం దయచేయమని, ఎవరైనా మరి ఒకసారి విజ్ఞప్తి చేసినంతటి ప్రతి ఇప్పుడు మా పౌరుడికి ప్రభావ గొప్ప రక్షణ దయచేయమని, ఎవరైనా ఒక యుద్ధం తొందరగా ముగిసిపోయి శాంతి సమాధానాలతో రెండు దేశాలు ఉండాలని, ఎవరైనా నాయకులు దేశాలను పరిపాలించి ప్రతి ఒక్కరికి మంచి పనులు చేసి పెట్టాలి, ప్రతి ఒక్కరికి దీవించమని, అంటే జ్ఞానం ఆ దేశ నాయకులు దయచేయమని, ఎవరైనా మీరు ప్రభావ వారి హృదయాల్లో వారికి ఆ యొక్క శాంతి సమాధానాలను నింపమని, ఆ యొక్క యుద్ధాలు ఆపి ప్రజలు దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు వారి పేరట ప్రతిలాడు వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేసిన జనానికి వందనాలండి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాతావరణం ఏం బాగోలేదు, ఏ క్షేమం ఏదో తెలియదు. ప్రార్థనే మనకి ఆధారం. మనకి ఏది ఆధారం అండి? ఇవాళ మనం సాధించే వాక్యము, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ఇంతవరకు మన దేశము దినదినాభివృద్ధి ఎంత ప్రపంచానికే ఇంకా ఆధిపత్యం వహించే అంత స్థాయిలో దేవుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు సడన్గా చూడండి ఏమొచ్చిందో. చక్కగా నడుస్తున్న ఆ దేశం, ఆశీర్వాదంగా నడుస్తున్న దేశం, ఏమండి అనేక వనరులు అందుకుంటూ ఏమండి చక్కటి ఆయుష్ ఆరోగ్య భాగ్యాలతో ఆనందంగా నడుస్తున్న దేశంలో యుద్ధము అనే మాట. కనుక సుఖం ఉంది, దుఃఖము మన జీవితంలో కూడా సుఖం ఉంది, దుఃఖం ఉంది, అది జతగా ఉన్నాయి అనే విషయాలు ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బంది సుఖము దుఃఖము అనే మాట మనం తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఏమంటారంటే అదే మనం రక్షిస్తుంది ప్రార్థన. చూద్దాం, ఎందుకంటే అది వరంగా ఇచ్చాడు దేవుడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2 నుండి 3 వరకు చదువుతామండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అది ఇప్పుడు సుఖ దుఃఖాలు ఉన్న సమయంలో ఏ క్షణము ఏది జరుగుతుందని తెలియని సమయంలో ఉన్నటువంటి మన జీవితాల్లో సుఖముగా ఏమండి నెమ్మదిగా బ్రతకాలంటే, సుఖముగా నెమ్మదిగా బ్రతకాలంటే ఏం అవసరమైనది మనకంటే ప్రార్థన. ఏంటంటే ప్రార్థన. మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము. ఎందుకంటే మానవుడు ఎప్పుడు సుఖంగా బ్రతుకుతూ అనుకుంటాడు, కానీ దుఃఖం కూడా ఉంది, జతగా ఉంది. ఎలా ఉందంటే జతగా ఉంది. కనుక భక్తులైన వారికి ప్రార్థనా జీవితం అవసరము, బ్రతుకు నిమిత్తము. ఏమండి అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, ఎందరి కొరకంటే మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. సరే, ఏం చేయాలంటే ఎంతమంది కొరకంటే ప్రజలందరి కొరకు
అవతల దేశ ప్రజలు కూడా క్షేమం ఉండాలి, మన దేశ ప్రజలు క్షేమం ఉండాలి. ఎవరు నాశనం అయిపోకూడదు, ఎవరు నాశనం అవ్వకూడదు అంటే అందరూ ప్రజలందరూ కొడుకు అన్నాడు. ఇక్కడ లోకమందరూ ప్రజలందరూ కొడుకు. ప్రార్థన ఎవరు చేయాలంట, ఎవరికి చేయాలంట? ఆ వరము క్రైస్తవుడికి మనకి ఇచ్చాడండి ఆ యొక్క వరాన్ని. అందరికీ ప్రార్థన చేసే వరాన్ని యాచనలు, కృతజ్ఞతలు, ప్రార్థనలు చేయవద్దని హెచ్చరిక ఏం చేస్తాడండి భక్తుడు పరిశుద్ధాత్మ హెచ్చరిస్తున్నాడు. అది మంచిది, ప్రార్థన జీవితం మంచిదా చెడదా? అది మంచిది. మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది ఆయన ఇంత నెమ్మదిగా సుఖంగా బ్రతకమని దేవుడు ఇచ్చిన వనరులు ఇవన్నీ కూడా పంచభూతాలు ఏంటంటే ఆకాశము, భూమి, సముద్రము, గాలి, అగ్ని. పంచభూతాలు మన కొరకు మానవుడు కొరకు ఇచ్చాడు ఆయన. ఇవన్నీ అనుభవించండి, సుఖంగా ఉండండి, క్షేమంగా ఉండండి, కష్టకాలు కూడా ఉండదు, ప్రార్థన కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి, భయపడకండి అని చెప్పాడు. అందుకు ఏమి ఇచ్చాడంటే విశ్వాసం ఇచ్చాడు ఆయన. ఆ దానిలోని ప్రార్థన జీవితం ఇచ్చాడు ఆయన. విశ్వాసం లేని వాడికి ప్రార్థన అవసరం లేదు, ప్రార్థనకు తెలియదు, ప్రార్థన గురించి తెలియదు. విశ్వాసం అయిన వాడికి, రక్షణ పొందిన వాడికి ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఇలాగ నెమ్మదిగా సుఖంగా ప్రార్థన జీవితం కలిగి దేవుడిని ఆరాధించుకుంటూ ఉండాలి. ఇంకా ఒక ఆలోచన ఏంటంటే క్రైస్తవుడు కలిగి ఉండాలంటే 4వ వచనం, అది దేవుడి దృష్టికి అనుకూలములో ఇష్టమైన. తర్వాత 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞాని గలవారై ఉండవలనని కోరుస్తున్నాడు. దేవుడి కోరికేంటండి? దేవుడి కోరికేంటి? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని దేవుడి కోరిక. మనుషులు క్షేమం ఉండాలట, రక్షణ పొందాలట, సత్యమును అనుభవ జ్ఞానం కలిగి ఈ లోకంలో సుఖాలను అనుభవించి దేవుడి మేలుని అనుభవించి పరలోకం కూడా అనుభవించాలట, పరలోకం చేరాలట. పరలోకానికి ఇక్కడ ఆశీర్వాదం కాదండి, మళ్ళీ పరలోకం కూడా సిద్ధపరిచాడు ఆయన. కనుక ఇట్టి భాగ్యాన్ని మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటూ, జాగ్రత్తగా తలంచుకుంటూ, ధైర్యముగా మనము క్షేమంగా జీవించినట్టు ప్రార్థన ఒకటి ఆధారమని, దానికి విశ్వాసమని, దానికి దేవుని సేవని, దానికి ఆరాధన ముడిపెట్టించారని, అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ధైర్యంగా ముందుకు సాగుతామని. ఎలాగంటే లోకం తలగదు లేకపోయినా నీ ఆత్మకు ఢోకా లేదు, నీ రక్షణకు ఢోకా లేదు, నీ పోషణకు ఢోకా లేదు. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నావు, ఆయన సన్నిధిలో ఉన్నావు, ఆయన బిడ్డగా ఉన్నావు, ఆయన కుమారుడుగా ఉన్నావు. ఆ ధైర్యం కావాలి. ఇప్పుడు విశ్వాసకి ఆ ధైర్యం కావాలి. ఎందుకంటే మన దేవుడు ఎఫెసీయుల రాసిన పత్రిక 6:10 దొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండుడి. పిరికివాడు కాదు, పిరికివాడు కూడా పిరికితనం రాకూడదు. మన కుటుంబాలు కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఆరోగ్యాలు ఉన్నాయి. మరి బాగున్నప్పుడు హెచ్చించేసుకుని ఎవరిని తేడాసినప్పుడు చిత్తతో నాశనం అయిపోకూడదు. 2 సమయాలు ఒకేలా ఉండవు.
ఉండాలి, అందుకు నీకు విశ్వాసం ఉండాలి, అందుకు నీ ప్రార్థన జీవితం ఉండాలి. ప్రార్థన జీవితం ఉండాలి. అందుకని మనం నమ్మిన దేవుడు ఎవరండి? యేసుప్రభువు ఎవరండి? మహాశక్తిమంతుడు, మహాశక్తిమంతుడు, మహామహిమ గలవాడు, బలవంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన పక్షాన ఉన్నాడు. మరి తిరుగుతాను రావచ్చా? రాకూడదు. ఏం రావాలి మరి? బలవంతులై ఉండు. ఏ బలం? ఆత్మ బలం. ఏంటంటే ఆత్మ బలం కావాలి ఇప్పుడు విశ్వాసకే. ఏమంతా మిన్ని మింగి గెలడిపోతే పడ్డా ఉంటుందా? నా దేవుడు ఉన్నాడు కానాలి. ఏంటంటే నా మిన్ను ఆకాశం భూమి కలిసిపోతే కలిసిపోతా ఉండే. ప్రపంచం తాగే దేవుడు అయిపోతా ఉండే. నా దేవుడు నాకు మాతోడుగా ఉన్నాడు అని చెప్పగలిగిన వాడే బలవంతులు. నా దేవుడు శక్తిమంతుడు నమ్మిన వాడే బలవంతులు. చెప్పండి, మన దేవుడు బలవంతుడు బలహీనుడా? లోకానికి బలహీనుడిగా కనపడుతున్నాడు శిలువలో. ఆ శిలువ మరణం ఎందుకో నాకు తెలియదు. పరలోకమందున దేవుడు భూలోకానికి వచ్చాడని, ఆయన బలవంతుడు దేవుడు, మహిమగల దేవుడు, సృష్టికర్తని, నా పాపం కలిగే ఆ శిలువ అనిపించే లోకానికి తెలియదు. నీకు నాకు తెలుసు కదా? నీకు నాకు తెలియదా? శక్తిమంతుడు, మహాశక్తిమంతుడే దేవుడు. నమ్ముకున్నాం కనుక బలవంతుడు అనే ఒక హెచ్చరిక, వాగ్దానం. మానసిక బలం ఉన్నప్పుడంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, లేకపోతే ఎన్ని దీవులు వచ్చినప్పుడు ఏమో పొంగిపోవడం, దేవుడు అడ్డంకులు వచ్చినప్పుడు పొంగిపోవడం. అదనమాట. ఆత్మ బలం ఉన్నప్పుడు, ఏమండి, ఆత్మీయంగా బలంగా ఉన్నప్పుడు ఆశీర్వాదం వచ్చినప్పుడు పొంగిపోవడం, శ్రమలు వచ్చినప్పుడు పొంగిపోవడం. ఈ రెండు మనుషులు ఉన్నాయి కదా? ఉన్నాయి కదండి. మరి నువ్వు ఆత్మబలం ఉన్నప్పుడు ఆశీర్వాదం వచ్చినప్పుడు పొంగిపోవు, శ్రమ వచ్చినప్పుడు పొంగిపోవు. రెండు జతగా ఉన్నాయి. ఎలా ఉన్నాయండి? జతగా ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. ప్రసంగి 7:14. ప్రసంగి గ్రంథము 7:14 చదవాలి. సుఖదినమందు సుఖముగా ఉండు. సుఖదినాలు ఏమంటే ఏమంటే దీర్ఘ దినాలు, ఆశీర్వాద దినాలు ఏమో మనకే ఏమో అనిపించలేదా? ఏమో చెప్పండి, ఏమో అనిపించలేదు మనం? ఎన్నో శుభదినమందు సుఖముగా ఉండు, అనిపించు, దేవుడు స్తుతించు. ఆపద్దినమందు ఏ దినమండి? ఆపద్దినమందు శ్రమ దినం కూడా ఉంటుంది. ఆపద్దినమందు ఆలోచించి భయపడిపోకు. నా జీవితం నాశనం అనుకోకు, ఆలోచించు. కాము చనిపోయిన తర్వాత నరులు దానిని నరులు తెలుసుకొనకూడనట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచినాడు. ఎంత ఖచ్చితంగా చూడండి. దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. దీన్ని ఏమన్నారంటే, సామెతో చెప్పారు లోకం, కలిమి లేములు కావడి కొండలు అన్నారు. ఈ వాక్యానికి సామెత ఏం తెలిసాడే? కలిమి లేములు కావడి కొండలు అంటే జత. ఒకే కావడికి 2 కొండలు ఉంటాయి. జత ఒక కొండ ఉండదు, 2 కొండలు ఉంటాయి. కలిమి లేములు 2 కొండలు ఉంటాయి. ఈ కావడి మోసేవాడు విశ్వాసి. మామూలు కావడి మోసి, ఆ కావడి మోసే నీళ్ళు మోసి అతను ఉంటాడు.
ఆయా కుటుంబాల్లో ఆయా గ్రామాల్లో కావిడి మోసేవాడు ఉంటారు. మన గొడవ రాకముందు కావిడి మోసేవాడు కదండి, ఇప్పుడు లేదు కావిడి. తర్వాత పెళ్ళికి వారు ఆ యొక్క పెళ్లి శుభకార్యంలో ఆ పెళ్లి కుమార్తె ఏమండి వారు సారి సీలు పట్టుకెళ్ళినందుకు కావిడి పట్టుకెళ్ళి పోవడం. ముఖ్యంగా ఈ సామెత ఏంటంటే కావిడి కొండలు నీరు మోసే 2 కొండలు ప్రయాణము. ఈ 2 బరువులు సమానంగా ఉంటాయి. ఈ 2 బరువులు సమానంగా ఉంటాయి. ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణం భుజం మీద ఎత్తుకొని తన ప్రయాణం చేసినప్పుడు చక్కగా మొదలెడతారు. ప్రయాణం చక్కగా మొదలెడతారు. అప్పుడు కలిమనే కూడా కొంచెం దిగిపోవచ్చు. కలిమని కూడా దిగిపోతుంది. బ్యాలెన్స్ తప్పుతుంది అన్నమాట. బ్యాలెన్స్ తప్పుతుంది. కలిమని కూడా దిగిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? పోయలేడు. ఆ ప్రయాణం సాగదు. ప్రయాణము అప్పుడు ఏం చేస్తాడండి? ఆ కావిడి మోసేస్తాను అక్కడ ఆగుతాడు. ఏం చేస్తాడంటే ఆగి ఏం చేస్తాడు? దిగిపోయే కొండను సరిగ్గా సినిమాలు భుజం మీద సర్దుకుంటాడు. భుజం మీద సర్దుకుంటాడు. సమానం అవుతుంది. అలా అలా బరువు దిగిపోతుందని చెప్పి ఆ కలిమనే కొండ దిగిపోతుందని చెప్పి మొత్తానికి కావిడి కిందడేస్తాడా? కావిడి పడేస్తాడా? పడేడు. ఆగుతాడు, సర్దుకుంటాడు, మళ్ళీ సమానం అవుతుంది. మళ్ళా సమానం అవుతుంది. అప్పుడు మళ్ళీ ప్రయాణం చేస్తాడు. మళ్ళా ఒక మీటర్లో 2 మీటర్లో 10 అడుగులు లేకపోతే ఒక అరకిలో కదా కిలోమీటర్లు నడిచిన తర్వాత మళ్ళీ లేమనే కూడా దిగిపోతుంది. లేమని కూడా దిగిపోతుంది. మళ్ళీ పోతుంది. మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ కావిడి పడేలా పడాడు. మళ్ళీ ఆగుతాడు, మళ్ళీ సర్దుకొని మళ్ళీ ప్రయాణము కాదు. అందుకని కలిమి లేములు కావడకూడదు. సర్దుకుని నడవయ్యా, సర్దుకునే భయపడిపోకయ్యా, వదిలేకే జీవితాన్ని అని విషయాలు ఇక్కడ వాక్య రూపంలో చెప్పారండి. ఆ సామెత లోకం అని చెప్పింది. ఆ సామెత దేవుడు సుఖ దుఃఖములను శతపరిచిన్నాడు. జాగ్రత్త. సుఖంగా ఉన్నప్పుడు సుఖంగా ఉన్నప్పుడు అనుభవించు, దుఃఖంలో ఉన్నప్పుడు ఆలోచించు, భయపడకు అనే విషయం. ఏమంటే ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడండి, భక్తుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. ఈ సుఖ దుఃఖం ఎరిగిన వాడు, సుఖ దుఃఖం ఎరిగిన వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడండి. సామెతలు 30వ అధ్యాయము 5-9 మన ప్రార్థన ఎలా ఉండాలి? సామెతలు 30. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడము. ఇప్పుడు ఏమండి, దేవుని మాటలన్నీ కూడా కొల్లు కూడా పోదండి. ఆయన మాట చెప్పితే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవి. ఆయన ఆశ్రయించే వారు ఆయన కేడము. ఏమండి, ఆయన ఆశ్రయించే వారికి ఆయన కేడము. సుఖం ఉన్నప్పుడు ఆయన ఆశ్రయించాలి, దుఃఖం ఉన్నప్పుడు కూడా ఆయన ఆశ్రయించాలి. సుఖ దుఃఖాలన్నీ కూడా దేవుని ఆశ్రయించాలి. దేవుడి నుంచి ఉదయకూడదు. కాబట్టి చదవండి. దేవుని మాటలన్నీ పుట్టబెట్టబడినవి. ఆయన ఆశ్రయించే వారికి ఆయన కేడము. ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గర్జించలేమో, అప్పుడు నీవు అబద్ధికుడు అవుతు. గొప్ప దేవుని మాటలు పట్టుకొని పొడుగు పెట్టబడిన మాటలు పట్టుకొని కలిపేస్తున్న లోకం.
ఏమి కలపవద్దు, తీయవద్దు. ఆయన నిన్ను అబద్ధికుడిగా చూస్తాడు. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని మాటలతో కలిపామా తీసేసామా? కలిపామా? తీసేసామా? తీయలేదు, కలపలేదు. ఆయన మాటలు ఎలా ఉన్నాయో అలాగే ఆచరిస్తూ నడుస్తూ ఉన్నాం. ఈ యొక్క కలిమిలేవులు కావడం కూడా మొదలు చేసుకుని ఆయన మాటలు పట్టుకుని మాటల ప్రకారం నడుస్తున్నాం. అవసరమా? కలపాల్సిన అవసరం లేదు, తీయవలసిన అవసరమా లేదు. దేవా, నీతో నేను 2 మనవులు చేసుకొని ఉన్నాను. ఏమండి, ఏంటంటే 2 మనవులట. అంటే 2 ప్రార్థనలు 2 కోరికలు అంటండి. 2 కోరికలు. ఒకటి చదవండి, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపము, వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరముగా ఉంచుము. ఒకటి ఏంటంటే, మన విశ్వాస జీవితము క్షేమంగా సాగాలంటే, మన ప్రార్థన జీవితము క్షేమంగా సాగాలంటే, ప్రార్థన ప్రతిఫలం కావాలంటే వ్యర్థమైన దూరం ఉండాలి, అబద్ధం దూరం ఉండాలి. లోకంలో వ్యర్థమైన సంగతులు చాలా ఉన్నాయి, అది దూరంగా ఉండాలి. పనికిరాని సంగతులు చాలా ఉన్నాయి, దూరంగా ఉండాలి. అబద్ధం ఉంది లోకంలో, దేవుడి పేరు మీద అబద్ధం ఉంది, లోకం మీద అబద్ధం ఉంది, అది దూరంగా ఉండాలి. లేకపోతే మన బ్రతుకు సాఫీగా సాగదు, మన విశ్వాసం సాఫీగా సాగదు, మన జీవితము క్షేమం ఉండదు, మనకి ప్రార్థన జీవితం ఉండదు. ఇవి దూరంగా లేకపోతే ఇవే దూరంగా ఉండాలి. ఒకటే పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయు. 2వ కోరిక, 2వ ప్రార్థన. పేదరికం వద్దండా, ఐశ్వర్యం వద్దండా. ఏంటంటే పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయవద్దు, తగినంత ఆహారం నాకు దయచేయము. ఏమండి, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ బాత్రూమ్ పోయిన దగ్గర నుంచి ఎవరికైనా తగినంత ఆహారం ఎప్పుడైనా లోటు వచ్చిందా? అమ్మా చెప్పండి రా. బాత్రూమ్ పొందని ఎక్కేసుకున్నా, ముందు మాకు పడవద్దు. బాత్రూమ్ ముందు సంగతి వద్దు, ఆ సంగతి మాకు తెలుసు. ప్రభు నమ్మి బాత్రూమ్ పొందిన దగ్గర నుంచి ఈ అనుదిన ఆహారంలో నీకు ఏమైనా లోటు వచ్చిందా? అదే బాయ్ మన చదవండి. అక్కడ తగినంత ఆహారమును నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఎక్కువైనా ప్రమాదం ఏంటంటే, ఆశీర్వాదం ఎక్కువైనా ప్రమాదం. దేవుడా దేవుడు అంటారంటే, నాకు తెలియదు, నా కష్టం, నేను కష్టపడితే వచ్చినాయి అంటారట. ఏమంటే కనుక ఎక్కువైన ఎడల నా దేవుడు దూషిస్తానేమో, మర్చిపోతానేమో. ఏమంటే సదుపాయాలు ఎక్కువైతే ఏమంటే ఆరాధన మనుషులు చాలా మంది ఉన్నారు తెలుసు మీకు. ఏమంటే ఎక్కువ ఆశీర్వాదం వచ్చేది కూడా దేవుడి రాలేనండి. సమయం లేదంటారు, సమయం లేదండి అంటారు. ఎక్కువైన ఎడల దేవుడు ఎవరైనా అంటానేమో. తర్వాత చదవండి. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించున్నాను. విసర్జించాలంటాడు. అది ఎక్కువైతే దేవుడు వదిలేస్తారంటే, దేవుడిని వదిలేస్తారండి. జ్ఞాపకం ఉండదంట. యెహోవా ఎవడనన్నేమో లేక భేదనై దొంగిలి నా దేవుని నామమును దూషించలేమో. చాలు. 2 విషయాలండి. ఒకటేమో రక్షణ విషయమై, రెండేమో ఆహార విషయమై, జీవన విధాన విషయమై. 2 కోరికలు
ఏమంటే ఆ యొక్క వ్యర్థమైన సంగతి దూరం ఉంచండి. నా ఆత్మ నాశనమైపోతుంది బాబు, నా ప్రార్థన జీవితం కోల్పోతానండి, నాకు అబద్ధంలో ఉండేలాగా అబద్ధం చేయకండి, దూరం ఉంచండి. వ్యర్థమైన సంగతులు లోకంలో చాలా ఉన్నాయండి, అవి చేయకుండా వాటిని కూడా దూరం ఉంచండి. వాటి ద్వారా నా ఆత్మీయ జీవితం నాశనం అయిపోతుందండి, నా రక్షణ నాశనం అయిపోతుందండి. కనుక ఆ వాటికి దూరం ఉంచండి. అది ఒక ప్రార్థన, ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన. ఏ కొరకంటే ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన. 2, మన బ్రతుకు కొరకు ప్రార్థన. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఇదండి మనం సుఖంగా నెమ్మదిగా ఉండాలంటే ఈ 2 విషయాలు కూడా మనకు సమానంగా ఉండాలి. ఏమండి సుఖదినము ఆపదినము కూడా సమానంగానే చూడాలి మనం. ఎందుకంటే మనం తప్పించి మనం నడిపించేవాడు మనకు తోడుగా ఉన్నాడు కనుక, మనకి ప్రార్థన జీవితం ఇచ్చాడు కనుక, ప్రార్థన ద్వారా మనకు అనేక ఫలితాలు ఆయన ఇచ్చి నడుపుతున్నాడు కనుక, మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక, సమీపంగా ఉన్నాడు కనుక. ఎవరాడే సమీపంగా ఉన్నాడు. అదే చూద్దాం సమీపంగా ఉన్నాడు సంగతి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడిన ఆపదినమున ఏం కావాలి మనకి? సహనము. కష్ట సమయంలో ఏం కావాలండి? సహనం కలిగి ఉండాలి. సహనము సకల జనులు తెలియబడినయండి. అప్పుడు ప్రభు నీకు అంటే నీ ప్రార్థన చేయడానికి సమీపంగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడా? ప్రార్థన వింటాడా? మన ప్రార్థన వినపడుతుందా? సహాయం సమీపంగా ఉన్నాడా? నమ్మాలా? చింతపడద్దు. ఇదండి కష్ట సమయం ముందు సుఖధర్మం సుఖంగా వెరీ గుడ్, చాలా సంతోషం. కష్ట సమయం ముందు చింతించద్దు, అది మాట. ఏం చేయబడతాడా? నా బతుకు ఎలాగైపోతుందండి, నా దేవుడు నన్ను వదిలేసుకెళ్ళాడు అనకూడదా? చింతింపగా కానీ చింతింపుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి విషయమును ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ తలములను మీ హృదయములను కావాలి. నీ ఆలోచన ఏమైనా, నీ అవసరాలు ఏమైనా ఏమి కావాలి? నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, అవసరం ఏంటి? అది రెడీగా ఉన్నాడు ఆయన. నువ్వు ప్రార్థన చేయాలి, అడగాలంట. అడగందే అమ్మాని పెట్టదు, అడగందే అమ్మాని పెట్టదు. అందుకని మరి దేవుడు తెలుసు కదండి, అడగాలి ఏంటంటే అంటే అడగాలి, అడగమన్నాడు ఆయన. ఏ విషయంలో అడగాలి? ప్రతి విషయంలో. ఎన్ని ఉన్నాయండి మన జీవితంలో? ఎన్నో ఉన్నాయి. అన్ని విషయాలు అడగమని ఆయన చెప్పినప్పుడు మనకు భయం ఏంటిగా? చింతేటప్పుడు చింతించేవాడు విశ్వాసం కాదండి, ధైర్యం కోల్పోయేవాడు విశ్వాసం కాదండి, ఆత్మీయంగా బలహీనుడు విశ్వాసం కాదండి. ఆ విశ్వాసం ఉంటేనే ప్రార్థన ఫలిస్తుందండి. చెప్పండి, మనం ఎలా ఉంటుందంటే పిరికి వారు ఉండకూడదంట, చింతించేవారు ఉండకూడదంట, కాబట్టి బలహీనంగా ఉండకూడదంట. అలాగుంటే మన ప్రార్థన ఫలిస్తుందంట. అలాగుంటే దేవుడి దృష్టిలో అవిశ్వాసంగా కనపడతామంట. ఎలాగంటే ఇప్పుడు విశ్వాసం ప్రార్థన అంటాడా, విశ్వాస ప్రార్థన అంటాడు దేవుడు?
మరి ఈ ఈ ఈ ఈ ఈ మన జీవితంలో ఉంటే చింత ఒకటి, ఆత్మీయ బలహీనత 2, 3 ఇంకేంటండి వీటి ద్వారా ఏం జరుగుతుందంటే విశ్వాస బలహీనలు అయిపోతాం, అవిశ్వాసాలు అయిపోతాం. ఎప్పుడైతే అవిశ్వాసం వచ్చిందో ప్రార్థన హక్కు కోల్పోతాం. ఎందుకంటే మనకి ఇచ్చిన ఆయుధము ప్రార్థన జీవితం. మన హైదరాబాద్ నుంచి వెంకటేశ్వర అంటాడండి, ఏమంటే సమస్య వచ్చిందండి, లేక అవసరం వచ్చిందండి, నా దేవుడు చెప్పేసుకున్నాడండి, ముందునే చెప్పేసుకున్నాడు ఆయన. అలాగ అంత ధైర్యంగా అంటే నేను ఆయనకి చెప్పేసుకున్నానండి. ఇక సేవలు కూడా ప్రార్థన చేయాలండి, నేను చెప్పేసుకున్నాను అంటే అదే అనమాట. ఆ ప్రార్థనకి నీ దగ్గర ఏముండాలంటే చెప్తాడుకోవాలంట. కాబట్టి 2 ఆత్మీయ బలహీనత ఉండకూడదంట, కాబట్టి పిరికితనం ఉండకూడదు, ధైర్యవంతులై ఉండాలి. రెండోదంటే ధైర్యవంతులై ఉండాలి. క్రైస్తవుడు పిలుకోడు కదండి, ఎందుకంటే మహాశక్తివంతుడు నాకు తోడుకున్నాడు, బలవంతుడు దేవుడు నాకు తోడుకున్నాడని అంత గొప్ప ధైర్యంతో ప్రయాణం చేయాలి. ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి, సౌకర్యాలు జాతగా ఉన్నాయి, అందులో అనుమానం ఏం లేదు. కానీ నీ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు, నీ విశ్వాసం విడిచిపెట్టకూడదు, నువ్వు చింతించకూడదు. నీ చింత యావత్తు దేవుడి మీద ఏమన్నాడు, దాని చింత ఉందనుకోండి, సమస్య ఉందనుకోండి, నా మీదే. ఎవరి మీద? నువ్వు మైలు మన సర్వం. మొదటి పేరు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని కూర్చి కనుక మీ చింత యావత్తు ఆయన మీద. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం? సుఖదుఖాలు ఉన్నాయి, సుఖంగా సంతోషించుకుందాం. కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది, ఆర్థిక సమస్య వచ్చింది, ఏం చేద్దాం? మనం మొయ్యగలమా? ఏం చేయాలి? ఆయన దేవుని ఆయన చూస్తున్నాడు కదా, మోసే అన్నాడు కదా, మోసే అయినా దీక్ష అయినా అదే కదా అక్కడ గొప్ప విషయం. కనుక ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. ఇలాగ శ్రమ ఉందంటాడు. 10 దినములు అంటే 10 రోజులు శ్రమ ఉంది. ఎవరి ద్వారా? సుఖముగా నెమ్మదిగా దేవుడిని ఆరాధించుకోడు, ఆనందంగా ఉండడు సాధారణ ఇష్టం కాదండి. వాడెప్పుడు మన పట్ల వ్యతిరేకంగా ఉన్నాడండి, శత్రువుగా ఉన్నాడండి, విరోధిగా ఉన్నాడండి. మన క్షేమం ఉన్న వారికి ఇష్టం కాదండి, మన నెమ్మదిగా ఉన్న వారికి ఇష్టం కాదండి, మన ఆరోగ్యం ఉన్న వారికి ఇష్టం కాదండి. వాడికి శత్రువు ఉన్నాడండి. ఎవరున్నారండి? విరోధులు ఉన్నాడండి. మన ఇంట్లో కూడా మనం కాదండి. కాబట్టి మన విరోధులు ఎక్కడో మన సమాజంలో మన చాలా కష్టపడి జరగబడతాం. మన ఇంట్లో వాళ్ళు మనం జరగబడుతూనే ఉంటాం. కాదండి, సాతానే విరోధండి. ఎవరండి సాతాను? ఎవరండి? ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఎవరంటే మన మనసు అనేది ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు
అపవాది మీలో కొందరు చెరలో వేయబోతున్నాడు. ఏమండి, విశ్వాసులతో పరలో గురించి మాట్లాడుతారండి ఆయన. సంగమంలో సాతాను బయలుదేరాడు. కొన్ని రోజులు శ్రమ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని అంటూ ఏంటో జాగ్రత్త చదవండి. వేయబోతున్నాడు 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. ఏమండి, సాధారణ శ్రమలు, శోధనలు, వ్యాధులు, బాధలు, కష్టాలు, ప్రమాదాలు ఎదురైపోతాయండి. ఇవాళ మన దేశంలో నెమ్మదిగా సుఖంగా ఉందండి, అభివృద్ధిలో ఉందండి. ఏమండి, అన్ని దేశాల మీద ఒక్కొక్క మెట్టు ఎక్కుతుందండి, ఆశీర్వాదం ఉందండి, అందరికి సమృద్ధిగా ఉందండి, వారి కూడా సమృద్ధిగా ఉన్నాయండి. ఆ దుష్టుడు, ఆ యొక్క ఉగ్రవాది, అతను మన దేశం మీద కనేసి ఎక్కడో అతను చేస్తాడని సమృద్ధిగా ఉన్నాడండి. ఇక వచ్చేసి శ్రమ. ఇప్పుడు 10 దినములు శ్రమ అంటే 10 రోజులు శ్రమ ఉంటుంది. దేశానికి ఉంటుంది, సమాజానికి ఉంటుంది, కుటుంబానికి ఉంటుంది, సంఘంలో కూడా ఉంటుంది. ఉండదండి అని అంటూ ఎవరి శ్రమ ఏం చేయాలప్పుడు దేవుడు వదిలేదా చెప్పాలి, వదిలేదా ఏం చేయాలి? మరణం వరకు నమ్మకంగా ఉండము. మన సహోదరుడు కావడ మరణంతో పోరాడుతున్నాడు మా కాంతంగా. కానీ దేవుడు నాకు అన్యాయం చేసాడు, ఇలా చేసాడంటే నేను నాకు మంచి భక్తురాలు కదా, ఎన్నో గోడాలు ఎన్నో కాలు చేశాను కదా అంటలేదు తను, అంటలేదు. ఇంకా ప్రభా మాత్రం పడుతుంది. ఇదే అనమాట కోరుతున్నాడు దేవుడు. సాధారణ నీకు అడ్డవచ్చినా కష్టం కలిగి నష్టం కలిగి విన్నాను కదా, కానీ నీ విశ్వాసం విడిచిపెట్టకుండా మరి జీవితకాలం నమ్మకం ఉండు. మరణం వరకు ఎప్పుడు వరకండి అంటే దానికి అర్థం పుట్టినట్టు సరేండి. ఏమనంటే మరణకాలమైన ప్రమాదాలు ఎదురైనా సరే, మరణకాలమైన ప్రమాదాలు ఎదురైనా సరే నీ విశ్వాసం కాపాడుకో. నేను నీకు జీవకిరీటము ఇక్కడ అండ దండ ఆశీర్వాదం, మరి శ్రమణుడు మళ్ళీ తిరిగి ఆశీర్వాదం కాపుదల, దాంతోపాటు జీవకిరీటం, నిత్య జీవము, మూలం విశ్వాసం. సుఖంగా ఉన్నప్పుడు విశ్వాసమే, ఆపదలో ఉన్నప్పుడు శుభదినమందు దుఃఖదినమందు విశ్వాసమే మూలం. నీ వల్ల ఉద్ధరించబడాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే, నీ రక్షణ కాపాడు పనులకు వెళ్ళాలంటే, ఇక్కడ క్షేమంగా ఉండాలంటే విశ్వాసమే మూలం. విశ్వాసమే మూలం. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 10:13 సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగజేయడు. ఎవరు శోధనలు అందరికీ వస్తాయి అంటాడు. కాబట్టి అన్నిటి కూడా శోధన ఉందండి, అన్నిటి కూడా శ్రమ ఉందండి, అన్నిటికీ ఇబ్బంది ఉందండి. అలాగే భక్తుడికి క్రైస్తవుడికి శోధన ఉందండి, ఇరుకుందండి, ఇబ్బంది ఉందండి. కానీ అక్కడ అందలేదండి, ఇక్కడ అందం ఉందండి. అక్కడ సహాయం లేదండి, ఇక్కడ సహాయం ఉందండి. ఉందా? తేడాది ఈ వాక్యంలో అర్థం అది. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరేమి నీకు క్రైస్తవుడు అంటున్నాడు. సంఘంలో విశ్వాసంతో చెప్తున్నాడు. అందరికీ వచ్చే నీకు వచ్చిందయ్యా. దేవుడు నమ్మదగిన
దేవుడి మీద దేవుడి మీద నమ్మదగిన వాడు ఎవరినైనా నమ్మచ్చని తెచ్చా ఏం చేసినాడవా ఏం చేసినాడవా అనసా నమ్మదగిన వాడు పెట్టిన మాది సెంటర్లో ఈ వాక్యం నమ్మదగిన వాడు ఆయన ఏం చేస్తాడో నమ్మితే శోధన వచ్చినప్పుడు అది ఆఫ్ చేస్తాడట. ఏం చేస్తాడంటే నశించిపోకుండా, నాశనం అయిపోకుండా, కుటుంబం నాశనం అయిపోకుండా, జీవితం నాశనం అయిపోకుండా, ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోకుండా ముందు ఆఫ్ చేస్తాడంటే ఆఫ్ చేసేవాడు కావాలి కదండి. ఇప్పుడు ఇంట్లో పెద్ద గొడవ అయిపోతుందండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఆఫ్ చేయకూడదేమో పడిపోతారు, ఇప్పుడు గొడవ కదా ఎవడే గొడవ వచ్చినప్పుడు ఆఫ్ చేసేవాడు కావాలి కదా. ఆఫ్ చేసిన తర్వాత ఏం చేయాలి? అది ఎందుకు వచ్చిందా ఇప్పుడు గొడవ అది మనం కూర్చోబెట్టి సమాధానం పరిచేవాడు కూడా కావాలి. దానికి పరిష్కారం చెప్పి సహాయం చేసేవాడు కావాలి. అలాగే ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో శోధన వచ్చినప్పుడు ఆ శోధన ఆఫ్ చేస్తాడు. వాగ్దానం ఉంది ఇక్కడ మనకి. నాశనం అయిపోం, ఏమైపోం? నాశనం అయిపోం. తర్వాత ఆ శోధన ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన పని చేస్తాడంట. ఆ శోధన తప్పించుకునే మార్గము కలిగేస్తాడు. వాళ్ళ శోధన తప్పించుకునే మార్గము ఇప్పుడు దేవుడికి అవసరం ఉందా? మనకి ఎప్పుడుంది? సుఖం ఉన్నప్పుడు దేవుడికి అవసరం ఉంది, దుఃఖంలో ఉన్నప్పుడు కూడా దేవుడి అవసరం ఉంది. రెండు సమయాలు దేవుడు కావాలొద్దా? రెండు సమయాలు నీ విశ్వాసం ఒకే రకంగా ఉండవద్దా? బాబురావు దేవుడు గొప్పవాడండి, మా మహిళగా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు అంటవా? ఎందుకు కొంచెం దేశం వచ్చినా, అనుకుని జరగకపోయినా, కష్టం వచ్చినా దేవుడు ఎలా చేశాడు, దేవుడు అన్యాయం, దేవుడు నన్ను వదిలేశాడండి ఇక్కడ మాట్లాడవచ్చా? ఎంత వేయకూడదు దేవుడి మీద, ఎంత వేయకూడదు, ఏమేయకూడదు, ఎంత వేయకూడదు. యాకోబు పత్రిక ఆయన ముందే చెప్పేసి నిర్ణయించండి. యాకోబు 1:13 నేను మీ శత్రువులను యాకోబు ఎవడేశాడు? దేవుడు కీడి విషయమై శోధింపబడలేరు. అంటే ఎవరికి కీడు చేయడు దేవుడు. దేవుడు కీడు చేసేవాడు. మీరు చెప్పండి అమ్మా, దేవుడు కీడు చేస్తాడు, మేలు చేస్తాడా? అసలు మనం ఎందుకు పిలిచాడు? ఏం చేయలేదే కదా. అందుకని దేవుడు కీడు కలిగించి ఆయన మంచోడు కాదు, చెడ్డోడు, నాకు చాలా మరి మనసు లేనివాడు, ప్రేమ లేనివాడు అనిపించుకోడా. దేవుడు కీడు విషయమై శోధింపబడనేవాడు. ఆయన ఎవరిని శోధింపడు, ఎవరిని శోధింపడు. ఎంత కష్టంగా చూడండి. అంటే ఎవరు కూడా దేవుని చేత శోధింపబడదు. నేను దేవుని చేత శోధించబడుతున్నా అనకూడదు. చదవప్పుడు ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనాను మరి శోధించబడుతున్నాడు. మరి ఎవడే ఆయన ఎవరు శోధించాడంట కానీ శోధించబడుతున్నాడు. అంటే ఎవడైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. అదే వారు వచ్చినటువంటి ఇబ్బంది, ఇరుకు, శోధన దేవుడి వలన కాదు, దేవుడి వలన కాదు. సహజంగా జీవితంలో సుఖ దుఃఖాలు జతగా ఉన్నాయి. సాధారణ ప్రవేశం నీ జీవితంలో ఏమైనా జరుగుతుందేమో గమనించుకొని విశ్వాసంలో స్థిరంగా ఉండు, విశ్వాసంలో తిరుగుగా ఉండు అనే విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే విశ్వాసమే మూలం. విశ్రామంలో శోధనలో కడుతుంది.
ఏమండి సుఖంగా ఉన్నప్పుడు ఆ యొక్క సుఖాన్ని అనుభవించినందుకు దేవుడి స్థితి కూడా అనుభవించాలండి. దేవుడి స్థితిని అనుభవించినందుకు కూడా ఆయన పర్మిషన్ ఇవ్వాలి. దేవుడి స్థితి దీవుని అనుభవించినందుకు కూడా ఆయన పర్మిషన్ కావాలండి. కానీ సుఖంగా ఉన్నందుకు ఆయన కావాలి. దుఃఖంలో శ్రమను మళ్ళీ తిరిగి క్షేమం ఉన్నందుకు ఆయన కావాలి కనుక దానికి విశ్వాసము ఆధారమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేటట్టు అసాధ్యము. ఏంటంటే దేవుడికి ఇష్టంగా ఉన్నాను నేను దేవుడికి ఇష్టంగా ఉన్నాను. దేవుడిని ఇష్టపడాలంటే విశ్వాసమే ఆధారము. ఏంటి ఆధారం అండి? విశ్వాసం లేకపోతే దేవుడు ఇష్టపడ్డాడ. విశ్వాసం లేకపోతే దేవుడు ఇష్టపడ్డాడ. మరి ఆయన ఇష్టపడినప్పుడు నీకు వేరే జరుగుతుంది. అర్థమవుతుంది మాట. ఆయన నిన్ను ఇష్టపడలేదు, నన్ను ఇష్టపడలేదు ఆయన. మరి ఆయన మళ్ళీ ప్రార్థన చేసి ఎలా మేలు పొందగలను? ఆయన ఇష్టపడాలంటే విశ్వాసం మూలము. విశ్వాసం ఉండాలి. ఏమంటారండి? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు విశ్వాసులా అవిశ్వాసులా? మరి విశ్వాసం కాపాడుకోవాలి కదా. ఆ విశ్వాసం ఉంటే దేవుడికి ఏమన్నారు? మీరు అందరూ కలిసి ఇష్టలుగా ఉన్నారు. మనం ఎవరో దేవుడికి ఇష్టము. అక్కడ కొంతమంది అభిమానిస్తారు. ఆయన అంటే చాలా నాకు ఇష్టం అండి. ఆయన అంటే చాలా ఇష్టం అండి. అని అంటే ఆ ఇష్టమైన వ్యక్తికి ఏదో సహాయం చేయనందుకు తనతో ప్రేమగా కలిసి ప్రయాణం చేయాలి ఇష్టపడతారు. ముందు ఇష్టం కావాలి. అలాగే దేవుడు మనం ఇష్టపడాలంటే విశ్వాసమే మూలం. ఇప్పుడు మనం అందరూ విశ్వాసాలు ఉన్నాం. మనం ఎవరంటే మరి ఆ విశ్వాసం తొలగిపోవచ్చా? తొలగిపోతే ఏమవుతాడు? విశ్వాసం లేకుండా ఏమవుతాడు? దేవుడికి ఇష్టడు కాదు. దేవుడికి ఇష్టడు అది ఒక మాట సరిపెట్టలేదండి. మరి ఆ నమ్మకం నీకుంటే నాకుంటే చదవడు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకువారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. ఏంటంటే ఇప్పుడు మన ఆశీర్వాదానికి శ్రమ శోధన ఇబ్బంది తప్పించుకుని ఏంటి ఆధారం అండి? నమ్మవలెను కదా. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా. ఉన్నాడని ఎంతకాలం నమ్మాలి? ఉన్నాడని ఎంతకాలం నమ్మాలి? నమ్మాలి కదా. అప్పుడు ఏం చెప్తుంటే ఆయన ఉన్నాడని తను వెతకు వారికి ఉన్నాడని బతుకుతాం, ఉన్నాడని నమ్ముతాం, ఉన్నాడని నమ్మినప్పుడే సేవ చేస్తాం, ఆయన వ్యవహరిస్తాం. అప్పుడు ఫలితాలు ఉన్నాయి. ఫలాలు ఉన్నాయి. ఫలము దయచేవాడు నమ్మవలను కదా. దేవుడు ఉన్నాయండి, ఫలాలు ఉన్నాయండి. భయపడకండి. శ్రమలు తీరుతాయండి. ఆరోగ్య భాగ్యం ఇచ్చే దేవుడు అండి. ఏ క్షణం మనం కాదండి, ప్రతి క్షణం తోడుగా ఉన్నాడండి. నీ విశ్వాసం పట్టండి. బట్టే శ్వాసం పట్టే లేదా ఆయనకి సంబంధం లేదు. నువ్వు విశ్వాసం కాకపోతే దేవుడికి నీకు సంబంధం లేదు. విశ్వాసం అయితే ఆయనకి సంబంధం ఉంది. దైవ సంబంధం కలిగి ఉండాలా? తగ్గదు తీసుకోవాలా? మనం ఏం కలిగి ఉన్నప్పుడు దైవ బంధం. ఏంటంటే దైవ బంధం. దేన్ని బట్టి? విశ్వాసం బట్టి. ఈ జీవిత కాలము ఆయన నమ్మకముగా మన ప్రయాణము సాగాలి. ఇంకెంతవరకు అంట? మన 13వ వచనం అందులో ఎంతవరకు అంట? వీరందరూ ఇది కూడా అయిపోయిందా? 13వ వచనం హెబ్రీ 11:11 వీరందరూ ఆ వాగ్దానము ఫలము అనుభవింపకపోయినను దూరం చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశం యాత్రికులై ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి నుండి. హెబ్రీ రాసిన
11వ అధ్యాయం ఆ పత్రిక అంతటి విశ్వాస వీరుల పట్టిక. విశ్వాస వీరుల పట్టిక. వారు ఏ విధంగా వారి విశ్వాసం కాపాడుతున్నారు అని అంటే, ముందు ఒకటి నమ్మారంట. ఏంటది? భూమి మీద మన జీవితము యాత్రికులము, పరదేశులము. ఎవరు మనం? పరదేశులము ఒకటే అని ఒప్పుకొని రెండోది. మూడవది విశ్వాసం గలవారై, 3 ఆఖరి క్షణం వరకు, తుది శ్వాస వరకు విశ్వాసం గలవారే మృతి నొందిరి. ఇదండి విశ్వాసం. ఎప్పటివరకు కాపాడుకోవాలి? ఎప్పటివరకు? ఎలా కాపాడుకోవాలి? మనం మన జీవితము యాత్రికులము, పరదేశులము ఒప్పుకోవాలంట. మనం ఎవరంటే సుఖంగా చేసి దేవుడిని కనప చేసి కష్టాలు దేవుడిని వదిలేసి ప్రయాణం కాదండి. మన ప్రయాణమే అసలు భూమి మీద యాత్రికులము, పరదేశులము అని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. అంటే ఆఖరి శ్వాస వరకు కూడా ఈ భక్తులు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. సుఖ దుఃఖాలు అనుభవిస్తూ, ఏంటంటే సుఖ దుఃఖాలు అనుభవిస్తూ తన విశ్వాసాన్ని కాపాడుకున్నారని విశ్వాస వీరుల పట్టికలో తెలియజేయబడింది. ఏమండి, ఒక రాజవలసినోడు క్రీస్తు గురించి అవన్నీ వదులుకున్నట్టుగా మనం బైబిల్ చూస్తున్నాం. అదే అధ్యాయంలో 24, 25, 26 మోషే గారి గురించి మాట్లాడుతున్నాడు. మన ప్రియ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని ఒకసారి ఏమండి, మోషే అయినా ఒక పేద కుటుంబంలో పుట్టాడండి. పేద కుటుంబంలో పుట్టాడండి. ఈ పుట్టేటప్పుడు మగపిల్లలు పుడితే నదిలో చంపేయమన్నాడు రాజు. పరువు రాజు నదిలో పడేయమన్నాడు పిల్లల్ని. ఎక్కడంటే ఆడపిల్లలు బ్రతికి పుడితే బ్రతకనివ్వండి, మగపిల్లలు పుడితే నదిలో పడి చంపేయండి. ఇక్కడ జనాభా ఎక్కువైపోయింది. మా దేశంలో ఇస్రాయల్ జనాభా ఎక్కువైపోయింది. అందుకని పుట్ట చేసిన రాజు ఏమండి ఈ మోషే పుట్టాడండి. పుడితే ఆయన ఏం చేశారంటే 3 నెలల అతి కష్టంగా తల్లి కాపాడు. ఇంకా కాపాడలేక ఒక జబ్బు పెట్టుకుని పెట్టి నదిలో వదిలేశారు. ఆ పక్షులు ఉన్న పిల్లవాడు మోషే ఆ దేశం రాణిగారికి దొరికాడు. ఆ దేశం రాణిగారికి దొరికాడు. ఏమా రాణిగారు దొరికినప్పుడు ఆమె తీసుకెళ్ళి రాజకోటలో పెట్టింది. రాజకోటలో పెంచింది. దీనుడు, పేదవాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు రాజగృహంలో పెరిగాడండి మోషే. పెరిగి రాజసుఖాలని, రాజవిద్యలని అభ్యసించాడని పెద్దవాడు అయ్యాడండి. అసలు ఆయన అంటున్నాడు చదవడప్పుడు అల్పకాలము పాప భోగం అనుభవించుడు కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట. ఇప్పుడు దేవుని ప్రజలు ఎవరండి? సంఘమే దేవుని ప్రజలు. అప్పుడు ఇశ్రాయేలీ, అప్పుడు ఎవరండి? ఈయన రాజకుటుంబంలో ఉన్నాడు. ఇశ్రాయేలు కష్టం అనుభవించారు, శ్రమల్లో ఉన్నారు, బాధితులుగా ఉన్నారు. నేను ఈ సుఖాలు అనుభవించాను. ఈ సుఖాలు నాకు వద్దు. అల్పకాల పాప భాగమని నా ప్రజలతో ఉంటాను. ఆ ప్రజలతో నేను నా ప్రజలతో దేవుని ప్రజలతో ఉంటానని చెప్పి నిర్ణయం తీసుకుని శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అర్పించుకున్నకు ఒప్పుకొనక దాని ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు
ఆ సుఖభోగంలో ఏముందండి అమ్మా? ఆ రాజవాసంలో సుఖభోగంలో ఏముందండి? పాపం ఉందండి. పాపం నరకం ఉందండి. దేవుని ప్రజలతో శ్రమైన సంతోషాన్ని పంచుకుంటే ఏముందండి? పరలోకం ఉందండి. పరలోకం కావాలా నరకం కావాలా? ఎప్పుడు సుఖంగా ఉండాలని కోరుకుంటే నరకం అండి. సుఖ దుఃఖాలు ఉన్నాయండి. ఏమన్నాయండి? దుఃఖించినప్పుడు నాకు ఏదో దేవుడు చూసాడండి, నాకు అన్యాయం చేయాలని అనకండి అని ఇక్కడ మోషే గారు కనపడుతున్నాను. రాజగృహంలో రాజకుమారుడుగా పెరిగిన కానీ ఆ గృహంలో ఉంటే రాజు ఉన్నాడు అనమాట. ఇక భాగాలను అనుభవించింది. ఈ భాగాలు కాదు, నా ప్రజలు అవసరం ఉన్నారు, కష్టాలు ఉన్నారు, శ్రమలు ఉన్నారు. ఆ ప్రజలు ఉన్నాను నేను. ఈ భాగాలు వద్దు, ఈ భాగాలు వద్దని నిర్ణయం తీసుకొచ్చాడు వల్ల దేవునికి స్నేహితుడు అయ్యాడు. అక్కడ ఎవరంటే దేవునికి స్నేహితుడు అయ్యాడు. ఈవేళ మన సుఖ దుఃఖాలు భరిస్తూ ఆయన ఆజ్ఞ పాటిస్తూ జీవిస్తే మనం కూడా దేవుని స్నేహితులు అవుతాం. యోహాను సువార్త 17:14 నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులు ఇద్దరు. ఏం చేద్దాం ఇప్పుడు అమ్మా? అయ్యా మనం ఏం చేద్దాం? దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఆయన స్నేహితులంట. ఆయన నివాసం పరలోకం అంట. ఆ పరలోకంలో కూర్చోవాలి స్నేహితుడు అంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఎప్పుడు పాటించాలి? సుఖ దుఃఖంలో కూడా. ఎప్పుడంటే సుఖ దుఃఖంలో కూడా ఆయన ఆజ్ఞ పాటించి జీవిస్తే ఆ దుఃఖాలు తీర్చేవాడు, శ్రమ తీర్చేవాడు, కష్టాలు తీర్చేవాడు, వ్యాధి బాధ తీర్చేవాడు ఆయన స్నేహితుడిగా మనం నడిపిస్తాడని చెప్పి ఇక్కడ ఆయన ఆజ్ఞలో మనకు దేవుడు దాచిపెట్టాడు. ఆయన ఆజ్ఞ ఏమైనా చెప్పారు. ఇది ఆరాధన ఆజ్ఞ. అందుకే ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఆరాధన విడిచిపెట్టుకుని ప్రయాణం చేస్తాం. మీ అందరూ అవసరమా? ఇప్పుడు ఆయన ఎక్కడ ప్రయాణం వెళ్ళాలండి. నా గుడి ముందు వచ్చాడు మన దగ్గర. హైదరాబాద్ వెళ్ళాలి. ఇప్పుడు ఆరాధన చూసుకుని వెళ్తాను అంటున్నాడు. ఏం చూసుకునే? ఎందుకని ఆజ్ఞ దైవాజ్ఞ. నేను ఏ సంఘంగా ఆజ్ఞాపించిన వాడని గాయపడితే మీరు నా స్నేహితులు. ఆ స్నేహాన్ని, దేవునితో స్నేహాన్ని, మన ప్రభుత్వ స్నేహాన్ని వదులుకోకూడదు. ఇంకా ఈ సేవలో సుఖముంది దుఃఖముంది అనే మాట మనం ధ్యానిస్తున్నాం. సేవకులు కూడా కష్టాలు శ్రమ వచ్చినట్టుగా ఒక దగ్గర మనం చూద్దాం, చూసి మనం ముగించుకుందాం. ఈ పాట మీకు అర్థమైందని చాలా విషయాలు మీకు మా దగ్గర పెట్టాను. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. అతడు రోగి ఆయనని మీరు వింటేది కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ ఆసక్తి గలవాడై విచారపడుతున్నాడు. ఇక్కడ పౌలు గారు సహసేవకుడు అండి. ఈ సేవలో జడ తెలుగులే సేవ చేస్తాడండి. ఆయన రోగి అయ్యాడంటండి. ఏమవుతుందండి? అనారోగ్యం వచ్చిన సేవకుడికి, పౌలు గారితో సేవ చేసే సేవకుడికి, ఆ సేవకుడు కూడా సంఘాన్ని దర్శించాలి, సంఘస్థులతో కలిసి ఆ సేవ చేయడానికి ఆశపడ్డాడట. అతడు రోగి ఆయనని మీరు వింటేది కనుక సంఘంలో
వచ్చిందంటండి. అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడు అన్నాడు. విచారపడుతాను మళ్ళా ఎప్పుడు ఈ గాలి వాళ్ళని సంఘాన్ని దర్శించలేకపోతాను, సేవ చేయలేకపోతే విచారపడతాడంటే సేవ కొరకు అనారోగ్యంగా కదండి, సేవ కొరకు విచారపడతాడంట. నిజముగా అతడు రోగి అయి మరణకరమైన వ్యాధి వచ్చిందంటండి. సేవకుడికి మరణకరమైన వ్యాధి వచ్చిందంట. ఏమండి, సేవకుడు కూడా ఇబ్బంది ఉంది ఇక్కడ. ఎందుకంటే సౌకర్యంలో ఉన్నాయి. ఎవరైనా సావులకు సిద్ధమైనది కానీ దేవుడు అతను కనికరించాను. ఏ కాలంలో, దుఃఖంలో, శ్రమలో, శోధనలో, వ్యాధులో, ఆర్థిక సమస్యల్లో మనకి ఏం కావాలి? దేవుని కనికరం కావాలి. ఉందా మన మీద? చెప్పండి, ఉందా? ఏ కావాలి మనకి? దేవుని కనికరము. దేవుడు అతను కనికరించాను. అతని మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖము కలుగున్నట్టు నన్ను కనిపించాడు. ఏంటంటే పౌలు గారు ఆయనకి సేవలు సరిపోతే నాకు దుఃఖం, నాకు సేవ వస్తుంది, సేవ కుండిపడుతుంది. అలా సేవ కుండిపడకుండా నాకు దుఃఖం కలగకుండా ఆయన్ని కరుణించాడు, నన్ను కరుణించాడు. కనికరము అనే మాట మర్చిపోకండి. దేవుడి కనికరం కావాలి. ఆయన సేవలో దేవుడి కనికరం ఉంది, విశ్వాసంలో దేవుడి కనికరం ఉంది. కనికరం కావాలంటే చెప్పాలి. కావాలంటే నీ విశ్వాసం కొనసాగాలి. సుఖంలో దుఃఖంలో కూడా నీ విశ్వాసము కొనసాగాలి. ఆ తర్వాత కాబట్టి మీరు అతను గురించి చూచి మరలా నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరి శీఘ్రంగా మీ దగ్గరకు ఏమంటే దేవుడు మరణకరం రావాల్సిందండి. ఏమంటే వైద్యం జరిగిందండి, సంఘం ప్రార్థన ఉందండి, సేవకుల ప్రార్థన ఉందండి, ఆయన బ్రతికి పట్టుకెట్టాడండి, ఆరోగ్యవంతుడు అయ్యాడండి, మళ్ళీ సేవకి వెళ్ళిపోయాడండి. మళ్ళీ సేవకే వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ విశ్వాసకి సేవకుడికి కూడా సుఖ దుఃఖాలు ఉన్నాయండి. అప్పుడు ఆ సమయంలో ఏం కావాలంట? దేవుని కనికరము మనందరి మీద దేవుని కనికరం ఉందండి. మన విశ్వాసాన్ని బట్టి దేవుని కనికరం పొందిన వారు మనం. సుఖంగా ఉన్నప్పుడు సుఖంగా ఉందాం, దుఃఖం అనగా శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, ఆర్థిక సమస్యలు ఇన్ని కలిసి దుఃఖం అంటారు. వీటి ఎందు ఆయన కనికరం ఉందండి. ఏముందండి? మరణకరమైన రోగంతో సేవకుడు మనం తిరిగి లేచాడండి. మనం అనేక సమయాల్లో మరణకరమైన రోగాలకు వెళ్ళామండి, మరణశైలి మీద ఉన్నామండి, రోగశైలి మీద ఉన్నామండి. ఆయన కనికరాన్ని బట్టి తిరిగి లేచుకోవాలి, సేవ చేస్తున్నామండి. అందుకని భయపడొచ్చా? ఇంకా చెప్పాలి, భయపడొచ్చా? లేదు, ఏమొచ్చినా రండి అన్నారు. సుఖానికి రండి, కష్టానికి రండి. నేను నా విశ్వాసం తాగదు, నా విశ్వాసము బలహీనము కాదు, నేను అవిశ్వాసం కాదు అని చెప్పాలి. చెప్పగలరా? అప్పుడైతే దేవుడికి కనుక ఎలగాలని చూడాలి. మీ అందరికీ ఉన్నా